విధంగా నమస్కరించి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అవతరించిన సమయంలో ఈ నల్ల ఉసిరిక వృక్షమునకు క్షీరసాగరము నుండి భూలోకము తీసుకున్నట్టుగా బ్రహ్మదేవుడు ఈ వృక్షమును రేణుకాదేవి ఉన్న మాతృతీర్థమున సిద్ధులచే నాటబడింది. కావున సిద్ధావలక వృక్షము అని పేరు కాదు. ఈ వృక్షము క్షీరసాగరమున పాతాళమున భూలోకమున విడిచి సేవలంది వారులకు సిద్ధులను ప్రసాదిస్తుంది. ఇట్లు అరణ్యమును దండకారణ్యమునందు దత్త ఆశ్రమునందు సిద్ధామలక వృక్షము వెలిసింది. నల్ల ఉసిరిక చెట్టు అన్నమాట. ఈ ప్రాంతము అమలక గ్రామం అని అమలకాశ్రమం అని పేరు కాంచుతుంది. ఈ అమలక వృక్షము కింద మణిపీఠం ఉన్నది. దానిపై దత్తుడు ఆశీనుడై ఉన్నాడు. సాధుపురుషులు నవనిధులు పరమేష్ఠించి ఉండగా పరాశక్తి నాగేశ్వరి కామప్రద శ్రీ భువనేశ్వరి భూతజాలములు గదాపద్మములను నవర త్రిశూలములను కమండలములను అనగాష్టమి వ్రతకల్పము వీలైనతో నల్ల ఉసిరిక వృక్షము కింద చేయుట చాలా శ్రేష్టము. అది నల్ల ఉసిరిక చెట్టుట. జాయ రమారమణ గోవిందో అమ్మాయి చేత కాయ కొట్టి గాయామి సమర్పయామి. అక్కడే ఉండిపోతున్నాను. మీరు అది అమృతవస్తు అమృతవస్తున్నది అనగా దత్తాత్రేయ స్వామి ఓం సమానాయ అమృతాభి సమర్పయామి. అనగా దత్తాత్రేయ స్వామి ఆనంద కర్పూర మంగళ నీరాజందరికీ నమస్కరోమి. శ్రీపదయే హర హర మహాదేవ. 7 అడుగుల వాడ